నమస్తే. మనం చూసుకోవచ్చు ఇక్కడ సంబంధించినటువంటి దిల్సుఖ్ నగర్లో జీవో 46 సంబంధించినటువంటి బాధితులు అయితే పెద్ద ఎత్తున కూడా వాళ్ళైతే రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి జీవో 46 ద్వారా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో అంటూ అలా జీవో నెంబర్ 46 వల్ల సీఎం సొంత డిస్ట్రిక్ట్ మామ్నాడ్ డిస్ట్రిక్ట్ లో 127.5% జాబ్ రాలేదు. అదే నీకు హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా రాలేదు. వాళ్ళకు 60-70 మార్కులు వచ్చిన జాబ్ వచ్చింది. Justice! 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 We want అన్నా మేము 14 నెలల నుంచి పోరాడుతున్నామన్నా. ఒక్కసారి న్యాయం జరగట్లేదు అన్న. ఏజీ గారు రమ్మంటే అటెండ్ అవ్వట్లేదన్నా. అనే ఏజీ గారు న్యాయస్థానానికి అటెండ్ కాకపోతే న్యాయం ఎక్కడ జరుగుతుందన్నా? ఒక్కసారి ఆలోచించాలి. మేము మెరిట్ తీసుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులమన్నా దొక్కచించుకొని మేము ఓట్ల కోసం పోరాడినామన్నా. మాకు న్యాయం జరుగుతుందని. ఇప్పుడు న్యాయం జరగలేదన్నా. మీకు దయచేసి చేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నది జియో 46 మెంబర్స్. ఈ 46 వాళ్ళు లేకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చేది కాదు. జియో నెంబర్ 46 వాళ్ళు లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి 30 సీట్లు కూడా వచ్చేవి కావు. మేమే గెలిపించినాం. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు అంటే మీరు మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత మీకు వెంటనే న్యాయం చేస్తామని చెప్పారు. అందుకే మేము ఇన్ని రోజులు 8 నెలలు టైం ఇచ్చాం మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంతవరకు ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడలేదు. హైకోర్టులో జియో నెంబర్ 46 చేస్తూ ఇప్పటి వరకు 24 సార్లు పోస్ట్ పోయిందన్న. మాకు ఇటు రాజకీయ వాళ్ళు న్యాయం చేస్తలేరు, ఇటు హైకోర్టులో మాకు న్యాయం చేస్తలేరు. మేము ఎక్కడ పోవాలన్నా చనిపోవాలన్నా. జియో నెంబర్ 46 వల్ల ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకే న్యాయం జరిగింది. జియో నెంబర్ 46 వల్ల లోకల్లో వచ్చేసి 60-70-90 మార్కుల జాబ్ వచ్చిందన్న. అదే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించింది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళే కదా. సీఎం రేవంత్ రెడ్డి నీ సొంత డిస్ట్రిక్ట్ల వాళ్ళకు అన్యాయం జరిగింది. నువ్వు ఏడా ఉన్నావు? మేము లేకపోతే నీకు సీఎం అయ్యేవారువా? ఇదే మీ జియో నెంబర్ 46 వల్ల నీ కొడుకు కానీ నీ బిడ్డ కానీ జరిగింటే నువ్వు స్పందించేవాడు కావా? అయితే మీకు ఒక న్యాయమో మా జియో నెంబర్ 46 గ్రామీణ అభ్యర్థులకు ఒక న్యాయమా? జియో నెంబర్ 46 అభ్యర్థుల డిమాండ్ ఏదన్నా జియో నెంబర్ 46ను క్యాడర్ 1 క్యాడర్ విధంగా రిజల్ట్ ఇచ్చి మా గ్రామీణ అభ్యర్థుల జీవితాలు, మా అమ్మ వాళ్ళ జీవితాలు, మా జీవితాలు కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాము అన్న. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి అన్యాయం జరిగిందంటే పట్టించుకుంటలేరన్నా. మేమేం చేయాలి? మేము చనిపోవాలన్నా? ఒక్కరికి చూసుకోవచ్చు. చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా జీవో 46ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. దీని ద్వారా హైదరాబాద్లో నగర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతూ ఉంది, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటూ ప్రధానంగా వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి మీరు మా వైపు చూసి దయదలుతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఎలక్షన్ బిఫోర్ మీరంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము ఒక్కసారి అధికారంలోకి వస్తే మీకు వెంటనే న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఈ ఆటికి అసెంబ్లీ సెషన్ జరుగుతున్న వేళ కూడా ఒక్కసారి కూడా మా ప్రశ్న తీయట్లేదు. కాబట్టి మాకు చాలా బాధ కనిపిస్తుంది సార్. ఇవాళ మేము రోడ్ ఎక్కడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు అన్ని సమస్యలు తీరుస్తున్నారు, కానీ మీ యొక్క పార్టీ అధికారం రావడానికి చాలా కీలకమైన పాత్ర పోషించాము. మీరు మమ్మల్ని పక్కన పెట్టేశారు. కాబట్టి సార్ ఒక్కసారి మీ దగ్గర ఉన్న పోస్టులతో మరికొన్ని ఫిలప్ చేసి నష్టపోయిన ప్రతి బాధ్యతని న్యాయం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని చేతులెత్తి మరి నమస్కరిస్తున్నాం సార్. మీ మీద పగ తీసుకోవడం కోసం రాలేదు.
మా యొక్క ఆత్మ సంతోషం. మేము 13 నెలలుగా గత 13 నెలలుగా మేము రోడ్ల మీద తిరుగుతున్నాం సార్. మా యొక్క ప్రభుత్వం మీకు కూడా మీకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆగస్టు 7వ తారీఖు నాడు మా కోర్టులో కేసు ఉంది. దయచేసి అడ్వకేట్ జనరల్ గారిని అటెండ్ కమ్మని చెప్పండి. మా కేసు గెలిస్తే మేము నిందుతాం, మా కేసు ఓడిపోతే మేము పక్కన వెళ్ళిపోతాం. దయచేసి మమ్మల్ని నిర్లక్ష్యం చేయకండి. మా దగ్గర ఓపిక లేదు. మేము ఇక్కడ సాయిబాబా గుడిలో ఒకటే పూట తిని మేము రోజు కోట్ల చుట్టూన, ఇక్కడ మినిస్టర్ చుట్టూన, ఎమ్మెల్యే కోట్ల చుట్టూన మీ దగ్గరికి తిరిగి మా కాళ్ళ చెప్పులు అరుగుతున్నాయి. కానీ మాకు ఇప్పటిదాకా సమాధానం రావట్లేదు సార్. దయచేసి మా యొక్క ఘోషణ ఒకసారి చూడండి, మా మిత్రుల బాధ చూడండి. మేమంతా కూడా గ్రామీణ ప్రాంత పొలము, మేమంతా కూడా మెరిట్ స్టూడెంట్స్. మా మార్కులు మొత్తం ఇప్పుడు ట్రైనింగ్ పోయిన వాళ్ళలో అందరికంటే 30-40 మార్కులు ఎక్కువే సార్. కాబట్టి మా యొక్క ర్యాంక్ కార్డ్ చూసే మాకు మీరు న్యాయం చేయండి. మేము ఏదో పేదోళం అని చెప్పేసి మా ముఖం చూసి జాబిమని అనట్లేదు. మా వైపు న్యాయం ఉంది. మా మార్క్స్ చూడండి, కోర్టులో మా కేసు ఉంది, అది న్యాయబద్ధంగా ఉంది. ఒక్కసారి అడ్వకేట్ జనరల్ అటెండ్ కమ్మని చెప్పండి సార్ దయచేసి. లేదంటే మాత్రం మాకు న్యాయం చేసే వరకు, మేము ఇలానే చేస్తాము. న్యాయం చేసే వరకు మేము రోడ్లు ఎక్కుతూనే ఉంటాం సార్. దయచేసి ఒక్కసారి గమనించండి సార్. పార్టీ ద్వారా మీకు ఎట్లాంటి అన్యాయం జరుగుతాం? జియో 46 వాళ్ళు గత ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి సార్ మాట ఇచ్చినా కూడా మా రేవంత్ రెడ్డి సార్ అన్ని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి సార్ కాలయాపన చేస్తాడు. దీని వెంటనే జియో నెంబర్ 46 కమిటీ ఉంది, కమిటీ కాలయాపన చేస్తుంది. మాకు మాట ఇచ్చిన బల్మూరు వెంకటన్న శాసన మండలిలో ప్రశ్నించినా కూడా దానిపై సమాధానం ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మెరిట్ ప్రకారంగా తిరగాలి కదా. అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి 39 సీట్లు వచ్చినాయి. అట్లాంటప్పుడు బీఆర్ఎస్ లీడ్ చేయాలి కదా. హైదరాబాద్ అతనికి 80 మార్కులు వచ్చినాయి, నాకు 124 మార్కులు వచ్చినాయి. నాకెందుకు జాబ్ రాలేదు? రోజు నరక యాతన అనుభవిస్తున్నా. వేరే ప్రైవేట్ జాబ్ చేసుకోలేక కాదు, నాకు కావాలి, నాకు యూనిఫామ్ కావాలి, నేను పోలీస్ డ్రెస్ తోడుకోవాలని నా ఆశ. నేను ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అన్న మా కాన్స్టిట్యున్సీ నాది కొడంగల్, నాకు 124 వచ్చినాయి. నాకు జాబ్ రాకూడదా అన్న? మీకు సీఎం పదవి వచ్చింది, నాకు పోలీస్ జాబ్ రాకూడదా? నాకు 124 వచ్చినాయి. నాకు మార్కులు రాకపోతే మీరు జాబ్ ఇవ్వకండి. నాకు మార్కులు వచ్చినాయి, 80 మార్కులు వచ్చిన జాబ్ ఇచ్చి నాకు జాబ్ ఇవ్వకుండా కమిటీ వచ్చి అన్న అడ్వకేట్ జనరల్ ఏమో అటెండ్ కాడు. కోర్టులకు ఏమో పోస్ట్ పోన్ అవుతుంది. 13 నెలలు అవుతుంది పోస్ట్ పోయినా కాబట్టి ఎంతగానో పేషెన్స్ ఉంటుంది. 80 మార్కులు వచ్చినప్పుడు ట్రైనింగ్ చేస్తున్నాడు, 124 వచ్చినప్పుడు నేనేమో హైదరాబాద్ పట్టుకుంటా తిరగాలన్నా. పొద్దున 2 గంటలకు వచ్చినాం ఎండలా తిరుగుకుంటా. ఏం చేద్దాం ఎవరికి రేవంత్ రెడ్డి అన్న మంచిగా టైం విలువ అనేది తెలియదా? మాకు ఏజ్ అయిపోతుంది, ఏజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు క్యాలెండర్ అంటావు, క్యాలెండర్ ఎవరికి ఉన్న పోస్టులు సక్రమంగా జీవో నెంబర్ వెంటనే సవరించి మెరిట్ ప్రకారంగా చూస్తా ఉన్నాం, చాలా ఆవేదనగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి జియో 46 సంబంధించినటువంటి బాధితులు. అయితే ఒక పక్కన దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ రోడ్డు ఉందో రోడ్డును పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వెహికల్ని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళ డిమాండ్లను పరిష్కరించేంత వరకు కూడా మేము ఇట్లే రోడ్ల మీదనే ఇట్లే కూర్చుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. చాలా రోజుల నుంచి జియో 46 ని తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ అధికారం వచ్చిన తర్వాత ఈ హామీని నెరవేర్చట్లేదు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే జియో 46 సంబంధించినటువంటి బాధితులు అయితే గత ప్రభుత్వం జియో తెచ్చిన పాపానికి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు, ఏ మాత్రం నీటుగా బాధ్యతలు అర్థం కావట్లేదు. వీళ్ళు గత ప్రభుత్వం చేసిన జియోని ఏ మాత్రం మాకు సంబంధం లేనట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ప్రజెంట్ గత ప్రభుత్వం తెచ్చిన డిఎస్సి మరియు కానిస్టేబుల్ పోస్టులేమో వీళ్ళ ఖాతాలో వేసుకొని గత ప్రభుత్వం తెచ్చిన జియో మాత్రం మాకు ఏ మాత్రం సంబంధం లేనట్టుగా ఈ గవర్నమెంట్ బిహేవ్ చేస్తుంది. గత ప్రభుత్వం తెచ్చిన కానిస్టేబుల్ డిఎస్సి పోస్టులు వీళ్ళ ఖాతాలో ఎందుకు వస్తాయి? అవి కూడా మాకు సంబంధం లేదని చెప్పొచ్చు కదా. మరి అవి వాళ్ళ ఖాతాలో వచ్చినప్పుడు జియో ఎందుకు వాళ్ళ ఖాతాలో రాదు? ఇది నివృత్తుల బాధ కదా. ఏ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ ఉంటే ఏంటి, వాళ్ళ బాధని గవర్నమెంట్ వినాలి కదా. దాని ప్రకారంగా పరిష్కరించాలి కదా. ఏ మాత్రం గవర్నమెంట్ దాని ప్రకారంగా వ్యవహరించలేదు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా 24 సార్లు కోర్టు కేసుని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా వీళ్ళు చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు న్యాయం జరగకపోతే ముఖాముడిగా అందరూ ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరిస్తున్నాం ఈ గవర్నమెంట్. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చూసుకోవచ్చు, చాలా మందిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఒక పక్కన పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి ఈ మెట్రో కింద దిల్సుఖ్ నగర్ మెట్రో కింద పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా పూర్తిగా స్తంభించిపోవడం జరిగింది. దర్దాపుగా అరగంట పైన కాబోస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి జియో 46 సంబంధించినటువంటి
బాధితులు అయితే మాత్రం వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి అంటా ఉన్నారు. పోలీసులు సైతం కూడా వీళ్ళందరూ కూడా నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చేసుకోవచ్చు. ఒక పక్కన ఇక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉన్నది. ఇక్కడ పోలీసులు మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి జీవో 46 బాధితుల మధ్యలో మాత్రం పెద్ద ఎత్తున కూడా తోపులాట జరుగుతున్నటువంటి ఈ యొక్క విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా రోడ్ల మీద ఉన్నటువంటి ఎవరు కూడా కదిలేది లేదు, మాకు న్యాయం చేసేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి మేము కదిలేదు లేదు అంటూ ఒక పక్కన నిరుద్యోగులు, మరొక పక్కన ట్రాఫిక్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు కొంత విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంటుందనేది పోలీసులు వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఒక పక్కన చాలా రోజుల నుంచి మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం, జీవో 46ని రద్దు చేయాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించట్లేదు అని చెప్పేసి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. పోలీసులు ఒక పక్కన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఇంకొక పక్కన వీళ్ళను లాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా రోడ్ల మీద పడుకొని వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళ నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద నడి రోడ్డు మీద కూడా పడుకొని వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. బస్సులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మీద అన్ని కూడా వెహికల్స్ కూడా స్తంభించపోయినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. జీవో 46 సంబంధించినటువంటి వాళ్ళు మరి ఇక్కడ నష్టపోతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉన్నది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జీవోను రద్దు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా యువత అంతా ఇక్కడికి తరలి రావడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గత రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవో 46 మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పి దీని మీద కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ గత 8 నెలలుగా మమ్మల్ని సహనాన్ని పరీక్షిస్తున్నారన్న. ఇప్పటికే 13 మంది చనిపోయాము. టెట్ వాళ్ళు, డిఎస్సి వాళ్ళు, గ్రూప్ 2 వాళ్ళు ఎవరు రోడ్డు ఎక్కినా కూడా మేము ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఇప్పటి వరకు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారు. కానీ మేము కోర్టులో కేసు వేసినా కూడా 24 సార్లు వాయిదా ఇచ్చారు ఏజీ గారు కోర్టుకు అటెండ్ కాకుండా సీఎం గారు చెప్తారు మీరు కోర్టులో కేసు గెలిచినారు అంటారు. ఇదే సీఎం గారు ఏజీ గారు ఇప్పుడు శారీరకం చనిపోయింది ఒక 13-15 మంది, మానసికంగా చనిపోయింది ఎంతో వేల మంది చనిపోయారు. దీనికి ఒక మానవ దృక్పథంతో ఆలోచించి జీవో నెంబర్ 40 సవరించి మెరిట్ విద్యార్థులు న్యాయం చేయాలి అని మనసారా రేవంత్ గారికి కోరుకుంటున్నాం, విన్నపించుకుంటున్నాము. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చేస్తాము అన్నారు. ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం అని కాబట్టి మీరు న్యాయం చేస్తారని ఇప్పటికీ మాకు నమ్మకం ఉంది. మా పొట్టల మీద కొట్టకండి సార్. మీరే అంటారు చిన్నోడి నోరు పెద్దోడు కొడితే పెద్దోడి నోరు పొట్టేలమ్మ కొట్టిందని మీ సామెత మీకే వర్తించేలా మీరు చేసుకోకండి. మీరు మరొకసారి అధికారం రావాలంటే మాకు న్యాయం చేయాలి. మీకు కేవలం గెలిపించింది విద్యార్థులు, నిరుద్యోగ విద్యార్థులు మాత్రమే. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. మీడియా ముఖంగా మీరు వచ్చి రిజల్ట్ వచ్చిన తెల్లారే మీరు రిజల్ట్ వచ్చిన ఎమ్మటే మీరు చెప్పిన మాట ఏంటంటే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పిన మీరు ఆ మాటల్ని మరొకసారి మీరు గుర్తు చేసుకోవాలని మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను రేవంత్ అన్న గారు. మొత్తానికైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి జీవో 46ని మరి పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని విస్మరించడం జరిగింది. దీనివల్ల కొంతమంది మానసికంగా వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ జీవోను ఇలాగనే కొనసాగించినట్టయితే ఖచ్చితంగా చాలా మందికి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రిపరేషన్ అవుతా ఉన్నారో ఉద్యోగాల కోసం వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా బతలాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాళ్ళు మొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కాళ్ళు మొక్కేటువంటి, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా కాళ్ళు మొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాళ్ళ వేళ పడుతూ ఉన్నారు. మాకు న్యాయం చేయండి అని చెప్పేసి దొరికినటువంటి ఏ అధికారినైనా కూడా వాళ్ళు ఎదురట్లేదు. చాలా మందికి ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్ళడం జరిగింది. కానీ ఎక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడ కూడా స్పందించట్లేదు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించాలి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి దాంట్లో దీనిపైన చర్చ జరగాలి. దీన్ని పూర్తి స్థాయిలో అసెంబ్లీలో కూడా దీన్ని రద్దు చేస్తామని చెప్పేసి తీర్మానం చేస్తే మేము నమ్ముతామని చెప్పేసి ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి యువత అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ రోడ్లపైనే బయట పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అన్న నాకు 121.5 మార్క్స్ వచ్చినాయి అన్న. నేను ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నానంటే దానికి కారణం వివి శ్రీనివాసరావు బోర్డు చైర్మన్. అండ్ ఆ రోజు మాకు ఓట్ల టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే మీరు మా కోసం పోరాడండి, మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్పి ఇవాళ 13 ఏళ్ళ నుంచి అన్న మేము రోడ్ల మీద తిరుగుతున్నాం. ప్రగతి భవన్కి వెళ్ళినాం, అసెంబ్లీకి వెళ్ళినాం, ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. ఈరోజు మాకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఎవరి రూమ్లో వాళ్ళు మూకమ్మడి ఆత్మహత్యలు కూడా రెడీగా ఉన్నామని
ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నామన్నా. బోర్డు చైర్మన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఒక ఆంధ్ర అధికారి మాటలు విని మమ్మల్ని ఇలా గోస పెడుతున్నాడు. ఆ ఆంధ్ర అధికారిని వెంటనే తొలగించి మా జియో 46 బాధితులకు ఈరోజు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. అన్న మేము ముఖ్యంగా ఇక్కడ వచ్చి ధనదిన కారణం ఏం తెలుసా? మేము గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 46 అన్యాయమైన గ్రామీణ ప్రాంతం గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ని మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాతోటి ధర్నాలు నిరాశ చేపించినాం. గ్రామాల్లో పోయి అమలక్కడ కాళ్ళు మొక్కినాం. కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక మా జీవో నెంబర్ 40 రద్దు చేసి మాకు మెరిట్స్ న్యాయం చేయాలనుకున్నాం. కానీ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మెరిట్స్లకి ఈ నోటిఫికేషన్ చాలా అన్యాయం జరిగింది. హైదరాబాద్ సంగారెడ్డి మన రాజకొండ వాళ్ళకి ఎక్కువ పోస్టులు కేటాయించి మాకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకి పోస్టులు కేటాయించడం మాకు తీవ్ర అన్యాయం జరిగింది. మరీ ముఖ్యంగా మేము హైకోర్టులో కేసు చూస్తున్నామన్నా. ఆ కేసు అడ్వకేట్ జనరల్ అటెండ్ కావట్లేదు. అడ్వకేట్ జనరల్ అటెండ్ అయితే మాకే కదా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కావున దయచేసి ప్రభుత్వం కల్పించుకొని ఈ మన అడ్వకేట్ జనరల్ని కోర్టుకి రప్పించేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక ఆంధ్ర అధికారి టిఎస్ఎల్పిఆర్బి చైర్మన్ గారు ఒక ఆంధ్ర అధికారి మా జీవితాన్ని నాశనం చేస్తుండన్నా. మా జీవితాలు నాశనం చేస్తున్నాడు. ఇక్కడ పోలీసులకు మరో పక్కన ఇక్కడ ఎవరైతే ధర్నా చేస్తూ ఉన్నారో వాళ్ళ మధ్యలో పెద్ద ఎత్తున కూడా తోపులాట జరుగుతూ ఉన్నది. ఒక పక్కన లాఠీ చార్జ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జీవో 46 సంబంధించినటువంటి బాధితులది చాలా రోజుల కన్నా అంటే గత సర్కారులో తీసుకున్నటువంటి ఈ 46 జీవో 46 తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామన్నటువంటి ప్రధానంగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇమీడియట్గా దీన్ని కనుక రద్దు చేయనట్టయితే ఈ ఉద్యమం ప్రతిరోజు కూడా ఉంటుంది. అవసరమైతుంటే మేము ఊళ్ళో కూడా మేము ఆత్మహత్యలు కూడా చేసుకునేందుకు కూడా వెనుకాడమని చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కూడా అంటే దాదాపుగా 30 మంది సైతం కూడా ఇప్పటికే మానసికంగా ఆత్మహత్య చేసుకున్నారు, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జీవో 46 సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 46 రద్దు చేయాలి, ఈ జీవోను పూర్తి స్థాయిలో రద్దు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మెట్రో స్టేషన్ కింద పూర్తి స్థాయిలో వందలాదిగా ఒకటేసారి తరలి రావడం జరిగింది. పోలీసులు సైతం కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇక్కడ కూడా వాళ్ళు ఇక్కడ పడుకొని రోడ్లపైన కూడా నడి రోడ్లపైన కూడా పడుకొని వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించేంత వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు అని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నటువంటి కనబడతా ఉన్నది. చాలా మంది కూడా దర్దాపుగా ఈ యొక్క మెట్రో కింద దర్దాపుగా వేలాది మందిగా ఇక్కడ ఉన్నటువంటి జీవో 46 సంబంధించినటువంటి వాళ్ళే కావచ్చు, ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నటువంటి ఆ విద్యార్థులంతా కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా అంటే ఒక పక్కన ఎవరికి కూడా పోలీసులకు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఎట్లాంటి కూడా సమాచారం అంతా కూడా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు సైతం కూడా వాళ్ళు జోక్యం చేసుకోవడం జరిగింది. వాళ్ళు కాళ్ళు మొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బతిలాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. మమ్మల్ని ప్రభుత్వం స్పందించి ఈ సంబంధించినటువంటి ఏదైతే జీవో ఉందో ఈ జీవోను రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ విజ్ఞప్తి కూడా సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మర్చిపోము మేము మధ్యగతనులారా, మర్చిపోము మేము గుండెల్లో గుడి కడతాం, పొరుదండం పెడతాం, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జీవో 46 రద్దు చేయరాదా, జీవో 46 రద్దు చేయరాదా, జీవో 46 రద్దు చేయరాదా, జీవో 46 రద్దు చేయాలని. ఎక్కువ మార్కులు వచ్చినా గానీ ఉద్యోగం రావట్లేదు, జీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం, విద్యార్థి వారులారా వందనం పదాలకు. కాకతీయుల నుండి 24 దాకా. సో చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ దిల్సుఖ్ నగర్ సంబంధించినటువంటి మెట్రో కింద పెద్ద ఎత్తున కూడా
వందలాదిగా ఒకటేసారి తరలి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జీవో 46ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. గత సర్కారు తీసుకున్నటువంటి ఒక దుర్మార్గపరమైనటువంటి ఒక నిర్ణయంతో చాలా మంది కూడా గ్రామీణ స్థాయిలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకాశాలు లభించట్లేదు అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి రోడ్లకు ఎక్కుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడున్నటువంటి సర్కార్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తదుపరి ఈ జీవో 46ను పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు 8 నెలల కాలం అవుతా ఉంది. ఈ జీవో 46 పైన ఎందరో సంబంధించినటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కలిసినా ఎక్కడ కూడా స్పందించట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున వీళ్ళు ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు సైతం కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఒకనొక సందర్భంలో వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసుల యొక్క కాళ్ళను కూడా ఇక్కడ ఉన్నటువంటి జీవో 46 బాధితులంతా కూడా కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు. ఇమీడియట్గా ఈ యొక్క జీవో 46ను రద్దు చేయాలి. దీనివల్ల మా బతుకులు రోడ్ల మీద పడడం జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ అవకాశం ఉన్నప్పుడు కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ జీవో ద్వారా మేము పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని అయితే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క జీవోను రద్దు చేసేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంటిదన్నా మీరు ఏమని చెప్తారు? మా జియో 46 క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ నా జిల్లా వనపర్తి అని చెప్పాడు అసెంబ్లీలో. అదే వనపర్తి నుంచి 127 మార్కులు అన్న నాకు హైదరాబాద్లో 80 ఉన్నోడికి జాబ్ ఇచ్చిండు. అదే వనపర్తిలో వెనుకబడిన తరగతి నుంచి వచ్చిన 127 మార్కులు తెచ్చినాయి నాకు వనపర్తి డిస్టిక్లో. నాకు న్యాయం ఏది? ఎవరికి న్యాయం జరుగుతుంది? రేవంత్ అన్న నీకు చెప్పనా, అదే జిల్లా చదువుకున్నాడు, నేను కూడా అదే జిల్లాలో చదువుకున్నా. 127 వచ్చినాయి, 2 సార్లు రాలేదు జాబు. ఎటు పోతుంది? 80 మార్కులు వచ్చిన హైదరాబాద్కి జాబ్ ఇచ్చు. మరి తెలంగాణ పరిస్థితి ఏంది? ఇప్పటివరకు స్పందించవు ఎందుకు? అన్న గత 13 నెలలుగా పోరాటం చేస్తున్నామన్న. వివి శ్రీనివాసరావు మీకు ఒకటి చెప్తా, పి జనార్దన్ రెడ్డి అనేటటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ తప్పు చేసినది ప్రభుత్వం తీసేసింది. ఇదే వివి శ్రీనివాసరావు 46 జీవో తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, బట్టి విక్రమార్క అన్నారు, శ్రీధర్ బాబు అన్నారు. మరి వివి శ్రీనివాసరావుని ఎందుకు తీసేయట్లేదు బోర్డు చైర్మన్గా? మీరు కూడా మీ ఛానల్లో ప్రకటించారని చాలాసార్లు చూసాము. 317 వాళ్ళకు న్యాయం చేస్తారు. మరి 46 వాళ్ళు ఏం అన్యాయం చేశారని 46 వాళ్ళకు న్యాయం చేయట్లేదు. మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోండి. వివి శ్రీనివాసరావు అని ఎంత తెలియగలవాడంటే మొత్తం ప్రభుత్వాన్ని మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నాడు. 46 జీవోని ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం కూడా వివి శ్రీనివాసరావే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి కూడా కారణం వివి శ్రీనివాసరావు. వివి శ్రీనివాసరావును తక్షణమే రాజీనామా చేపిస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి సార్కు తెలుసు, అయినా కానీ వాడిని తీసేయడం లేదు. కోర్టులో ఇప్పటికీ 24 సార్లు వాయిదా పడింది, అయినా కూడా ఏజీ గారిని అటెండ్ కానివ్వట్లేదు. 7వ తారీఖు చైర్మన్ మాట సీఎం వింటున్నాడు. చైర్మన్ మాట సీఎం వింటున్నారు. కానీ ఒక అధికారంలో సీఎం గారు తలుచుకుంటే ఎంతసేపు అన్నా అదేమన్నా అటానమస్ బాడీ, అదేమన్నా కాన్స్టిట్యూషనల్ బాడీయా? కాదు కదా. మాకు తక్షణమే వివి శ్రీనివాసరావు రాజీనామా చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, చాలా మంది కూడా నిరుద్యోగులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వచ్చేంత వరకు మేము ఈ యొక్క సంబంధించినటువంటి ధర్నాను విరమింపజేసేదే లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక పక్కన పోలీసులు, మరొక పక్కన ఉన్నటువంటి ఇక్కడ జీవో 46 కూడా తోపులాట అయితే ఉన్నది. కానీ డిమాండ్లను పరిష్కరించేంత వరకు కూడా మేము
యుద్ధం ఇది. పాపం పోలీసు వాళ్ళు కూడా మా నల్గొండ జిల్లా వాళ్ళు, వివిధ జిల్లా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ బాధ తెలుసు. సో వీళ్ళు స్పెషల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకొని మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు స్వయాన వీళ్ళకి హామీ ఇచ్చిర్రు, వీళ్ళని చేసిర్రు. సో వాళ్ళు చేసిర్రు కాబట్టి ఆలోచించమని మేము చెప్తున్నాం. అది ధర్నా చేయడం సమంజసమే, ధర్నా చేస్తారు, హక్కు అది. ఆ ధర్నా చేయడం హక్కే, కాకపోతే గవర్నమెంట్ దిగి రావాలి. అది ధర్నా చేయవద్దనడం ఏంది? ఏమో గవర్నమెంట్ చెవిటాన్ని చెవుల శంఖ ముదినట్టే ఏముంటుంది? చెవిటాని దున్నపోత మీద వాన గురించి తాగుద్దా? ఇదే అంతే. ఒక బోర్డు చైర్మన్ వలన అన్న ప్రతి ఒక్క మీడియా మిత్రులు మేము తెలియజేస్తున్నాం, ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కొంత రాజకీయ నాయకులు రాజకీయం చేయడానికి వచ్చారు. మాకు రాజకీయంతో సంబంధం లేదు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం జరిగితే అదే 15 నెలల నుంచి కొట్లాడుతున్నాం అన్న. మాకు ఓపిక లేదన్న. మాకు ఇంకో ఊరుంది, మాకు అమ్మనాన్నలు ఉన్నారు, మాకు గుర్తొస్తుందన్న. కనీసం 4-5 వేల హాస్టల్ ఫీజు అవుతుంది, అయినా ఇక్కడికి కొట్లాడుతున్నాం. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద స్పష్టమైన నమ్మకం ఉంది, మాకు న్యాయం చేస్తుంది. కానీ అది డిలే అవుతుంది. డిలే అవ్వడానికి మెయిన్ కారణం బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు. ఆ ఆంధ్ర వ్యక్తిని తొలగిస్తే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగడం ఆ ఆంధ్ర అధికారికి ఇష్టం లేదు. కావున ఈ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మా నిరుద్యోగులకు వచ్చి రాజకీయం చేస్తా అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇది నిరుద్యోగుల సమస్య, మేము కొట్లాడతాం, మేము సాధించుకుంటాం. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీని వెంటనే వచ్చారు. ఇప్పటికే 16 మంది విద్యార్థులు చచ్చిపోయారు. మేము ఏ రాజకీయం చేయడానికి రాలేదు. మాకు తక్షణమే న్యాయం చేసి కోట్ల చెప్పాలి. అందరికి చేతులు జోడించి అడుగుతుంది. మాకు ఓపిక లేదు, కొట్లాడు గొంతు ఓడిపోయింది. దయచేసి మా అందరికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు తెల్లవారులు చేస్తారా? మమ్మల్ని చంపేస్తారా? చంపేస్తే చంపేయండి అధికారికంగా, లేదంటే మాకైనా చచ్చిపోయారో ఇవ్వండి. ఇంటికి జీవో 46 రద్దప్పుడు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం జరిగితే 126 మార్కులు ఎస్టీ కేటగిరీ సూర్యాపేట ఎంసీసీ ఉన్న నాకు ఉద్యోగం రాలేదు. ఆ బోర్డు చైర్మన్ చేసిన తప్పిదం వలన హైదరాబాద్ వాళ్ళకు 60 మార్కులు వచ్చినా ఉద్యోగం ఇచ్చారు. నాకు అది తెలంగాణలో నేను తెలంగాణ బిడ్డది కాదా? పోలీస్ అధికారులు లేదన్నా. మీరు చెప్పింది వాస్తవమే. ప్రభుత్వం సానుకూలం ఏజీ రాకపోవడానికి మెయిన్ కారణం బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు. గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ బోర్డు చైర్మన్ రాంగ్ డైరెక్షన్ వల్ల చేయలేకపోతున్నాడు. పోలీసు ఉద్యోగం రాలేదని యువకుడు మనస్తాపం. 126 మార్కులు 126 మార్కులు. ఎవరి తప్పిద్దాం? ఎవడాంధ్ర శ్రీకాంత్ తిరిగిస్తారా? రేపు కోర్టుల కేసు గెలిస్తే కోర్టులో కేసు గెలిస్తే మాత్రమే ఆత్మ శాంతిస్తుంది. 7వ తారీఖు కోర్టులో కేసు గెలిస్తే పిల్లగాడికి ఉద్యోగం వస్తుంది. 126 తెలంగాణ బిడ్డ, తెలంగాణకు చెందిన వాడే. కోర్టులో కేసు గెలవబోతున్నాం, ఖచ్చితంగా గెలుస్తాం. బోర్డు చైర్మన్ తల కింద తపస్సు చేసినా మేము కేసు గెలవబోతున్నాం. ఈ బిడ్డకు ఉద్యోగం వస్తుంది, కానీ ఉండడు. ఈయన భౌతికంగా లేడు, కానీ మాలో ఉన్నాడు. మాకు న్యాయం జరిగేంత వరకు మాతోనే ఉంటాడు. మాకు న్యాయం జరగకపోతే మేము కూడా ఈ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధం. మాకు న్యాయం జరగాలి. ఒక బలమూరు వెంకటరమణ తప్ప, ఒక స్టార్టింగ్ వెళ్ళి ఇప్పటి వరకు ఒక బలమూరు వెంకటరమణ తప్ప ఇంతవరకు మా సమాజం గురించి అప్పటికెళ్ళి అన్న గత 13-14 నెలల నుంచి
అన్న గత 13-14 నెలల నుంచి ఈ విషయం ఇట్లా కోర్టులో పెండింగ్లో అవుతా ఉంది. అడ్వకేట్ జనరల్ అటెండ్ కావట్లేడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు కల్పించుకొని ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, మీరు మాకు న్యాయం చేస్తారని ఇప్పటికీ నమ్మకం ఉంది. మీరు చెప్పారు నిరుద్యోగులు వస్తే నిరుద్యోగులు ఓట్లు వేపిస్తే మా ప్రభుత్వం వస్తుంది, గెలుస్తాం, వచ్చినమ్మంటే మీకు జీవో నెంబర్ 46 ఇట్లాంటి జీవోలు 100 జీవోలు మేము రద్దు చేస్తామని చెప్పారు. కానీ మీరు అధికారం వచ్చి 7 నెలలైంది, అయినా కానీ జీవో నెంబర్ 40 రద్దు చేయట్లేదు. హైకోర్టులో కేసు ఉన్నా కానీ ఆ కేసుకి అడ్వకేట్ జనరల్ అటెండ్ కావట్లేదు. దయచేసి మీరు కల్పించుకొని అడ్వకేట్ జనరల్ని అటెండ్ చేసి మాకు కోర్టులో న్యాయం జరిగే విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారిని మేము కలిసినప్పుడు ఒక మాట చెప్పాడు, ఈ జియో గత ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పాడు. మరి వాళ్ళ అసెంబ్లీ సెషన్లో వాళ్ళు తీసుకొచ్చినట్టు జియో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో ఆ కేటీఆర్ గారు స్వయంగా ఒప్పుకున్నాడు. సరే ఆ జియో నెంబర్ 46 మేము తీసుకొచ్చినాం కావచ్చు, కానీ మీరు ఆ బిడ్డలకు న్యాయం చేస్తామని అన్నారు. మరి ఇప్పటిదాకా ఎందుకు న్యాయం చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికి ఒకటి చెప్తున్నాము, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు సార్, మాకు న్యాయం చేస్తే వాళ్ళు కూడా మీకు మద్దతు పలుకుతారు. కాబట్టి తప్పకుండా మీరు ఆగస్టు 7వ తారీఖు నాడు కోర్టులో మా కేసు ఉంది, అడ్వకేట్ జనరల్ గారిని వెంటనే అటెండ్ చేయించి మా కేసుని ఖచ్చితంగా అటెండ్ చేయించిన ప్రయత్నం చేయండి. ఎందుకంటే వివి శ్రీనివాసరావు గారు కావాలని మా కేసుని గెలవనీయకుండా ఆ కేసుని హియరింగ్ చేయకుండా చేస్తున్నాడు. ఎందుకంటే వివి శ్రీనివాసరావు మా మీద అంత పగ ఎందుకు, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం రావద్దని చెప్పేసి నోటిఫికేషన్లో జియో నెంబర్ 46 ఉందని కూడా మాకు తెలియపరచలేదు. మాకు చేసిన మొదటి తప్పు అతను. ఎందుకంటే ఆ రోజు మాకు జియో నెంబర్ 46 అనేది ఉందని తెలిస్తే ఈ రోజు మేము గ్రామం నుంచి వచ్చినట్టే మా మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా ఇలా రోడ్ ఎక్క పరిస్థితి వచ్చేది కాదు. అతను చేసిన తప్పుకు మేము ఇంత కూడా ఇవ్వాలి, మేము రోడ్ల పాలు తిరుగుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఒక సాయిబాబా టెంపుల్ ఒకటే పూట తింటున్నాం, మేమంతా కూడా ఒకటే పూట తిని మినిస్టర్ కోటకి ఎమ్మెల్యే కోటకి తిరగడం జరుగుతుంది. ఒక్కసారి సార్ దయ తెచ్చి మా వైపు న్యాయం ఉన్నది కాబట్టి మీరంతా కూడా మా వైపు ఆలోచించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. చివరిగా ఒకటి చెప్పాలనుకుంటున్నాము, ఈ జియో నెంబర్ 46ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ ఈరోజు అసెంబ్లీలో కేటీఆర్ మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన జీవోని మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీ ఇచ్చారు, ఆ హామీ ప్రకారం వాళ్ళకి న్యాయం చేయమంటారు. మరి ఆ రోజు మేము సిరిసిల్లకు వచ్చేసి వినతి పత్రం ఇచ్చినప్పుడు కేటీఆర్ సార్ మీరు ఏడబండిరని ప్రశ్నిస్తున్నాము. కేటీఆర్ గారు మీరు ఏడబండిరు, ఈరోజు మీరు రండి మాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోండి. జియో 46 బాధితులకు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మేము తప్పు చేశాం, మా వల్ల తప్పు జరిగింది గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళండి. అంతే తప్ప రాజకీయం కోసం మాట్లాడదు కేటీఆర్, ఖబర్దార్ చెప్తున్నాం, నిరుద్యోగులను వాడుకోకండి. కేటీఆర్ జియో నెంబర్ 46 ఎప్పుడు మా నిరుద్యోగులం మా తల్లిదండ్రులు ఉంటారు, మేమంతా నిరుద్యోగులమన్నా, మాకు పార్టీలకు అతీతంగా మేము పార్టీలకు సంబంధమే లేదు. రేపు ఉద్యోగం వస్తే వాళ్ళ ప్లేస్లో ఉండాల్సిన వాళ్ళం మేము, మాకు కాంగ్రెస్ పార్టీ తోటి పనే లేదు. మాకు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్, ఆయన తప్పుదో CD1 CD2గా పోస్ట్ జియో నెంబర్ 46 తీసేసి ఆయన 172 జియో ప్రకారము క్యాడర్ 1 క్యాడర్ 2గా భర్తీ చేయాలి. క్యాడర్ 1లో 17 జిల్లాలు, క్యాడర్ 2లో 12 జిల్లాలు. టీఎస్ఎస్పీ స్టార్ట్ అయిన డే నుంచి ఏ రోజు కూడా ఈ విధంగా భర్తీ చేయలేదు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటే అది స్టేట్ వైడ్ ఉండేది. మేమేం చేయాలనే విధంగా అది గత గవర్నమెంట్ తప్పిదం కదా, మేమేం చేయాలనే విధంగా అంటుంది. ప్రభుత్వం తప్పు చేసినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నామన్న. గత గవర్నమెంట్ తప్పు చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చింది, హామీ ఇచ్చిన ప్రకారం వాళ్ళు నెరవేరుస్తూ ఉంటున్నారు. కానీ బోర్డు చైర్మన్ ఏమంటున్నాడంటే ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. నోటిఫికేషన్ క్యాన్సిల్ ఎట్లయితుంది? నోటిఫికేషన్ క్యాన్సిల్ CD1 CD2గా ఉద్యోగాలు ఇవ్వడం వల్ల సమస్య లేదు కదా. 5000 పోస్టులతోటి సంబంధించిన మేము అన్న CD1 CD2గా ఉద్యోగాలు ఇవ్వకపోతే గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే అందరం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాం. గ్రామీణ ప్రాంతం ఉమ్మడి మీదనే ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళే కాదు, చుట్టుపక్కల కూడా చాలా మంది జియో 46కి సంబంధించినటువంటి వాళ్ళే కాదు, వివిధ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క జియో ద్వారా ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది ఉద్యోగం సంబంధించినటువంటి అంశాల్లో, మరో పక్కన పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉన్నది. ఎక్కువ మార్కులు దాదాపు 125 నుంచి 130 మార్కులు వచ్చినప్పటికీ మాకు ఎలాంటి ఉద్యోగాలు రావట్లేదు, కేవలం
పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి 80 మార్కులు 75 మార్కులు వచ్చినా కానీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. దీని పట్ల మరి ఇప్పటికే ప్రభుత్వం స్పందించాలి. దీన్ని జియో 46ను రద్దు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందనేది వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. 2.5 గంటలు అవుతా ఉన్నది. ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ పైన పూర్తి స్థాయిలో ఇక్కడ రోడ్డు మీద బైఠాయించడంతో ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా కనపడతా ఉంది. వీళ్ళు ఇప్పటికే దర్దాపుగా ఈడ కూర్చున్నటువంటి వాళ్ళు 500 మందితో ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కేవలం 150 నుంచి 200 మంది కనబడతా ఉన్నారు. మిగతా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు తరలించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులు కూడా ఇక్కడ కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఇక మిగతా వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంగా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు నిరుద్యోగులు ముఖ్యంగా ఈ జియో 46 వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో ఎగ్జామ్స్ రాసి వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవడంతో ఊర్లలోకి వెళ్ళక గ్రామాల్లోకి వెళ్ళక వాళ్ళు మోహం కూడా చూపెట్టేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా స్పష్టంగా కనబడతా ఉంది. చూద్దాం మరి వీళ్ళ యొక్క జియో 46 సంబంధించినటువంటి వాళ్ళైతే ఇప్పటికే వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ దీక్ష ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ధర్నా ఉందో ఈ ధర్నాని కూడా ఎట్టి పరిస్థితుల్లో రాత్రి వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళైతే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనకు ప్రత్యేకంగా కనబడతా ఉంది.